ఎప్పటికైనా నీ చావు నా చేతుల్లోనే రాసిందిరా రాక్షసుడా. రా, నేను నీకు ట్రీట్మెంట్ ఇప్పిస్తాను. రా. మనం ఇప్పుడు వెతకాల్సింది మృణాలి మేడం కాదా? కాదు, శశిరేఖని. చిరునవ్వులు చిరుకోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా మమకారం ఇంటి పేరుగా పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. చినరాజా వారు, నా దగ్గర శశిరేఖ మొబైల్ నెంబర్ ఉంది, కాల్ చేయమంటారా? కమాన్ ఫాస్ట్. ఎక్కడుందో కనుక్కోండి, వెంటనే కలవాలి. ఏమైంది? స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఆఫీస్ నెంబర్ ఏమైనా ఉంటే ట్రై చేయండి. అలాగే. ఏం అడ్రస్ అంటే మన ఫోన్ నెంబరు కార్డు ఫాస్ట్. ఉంది. కమాన్. ఇంద్ర ఏం చేస్తున్నారు? వెతుక్కుంటున్నాడు. ఏం వెతుక్కుంటున్నారు? అదే మంచి ఉద్యోగం. ఉద్యోగం ఏమిటి? బిజినెస్ ఇంట్రెస్ట్ లేదా? హలో, శశిరేఖ మేడం గారా? ఆవిడ లేరండి, ఫారెన్ వెళ్ళారు. ఇప్పట్లో రారండి. ఆహా, అలాగా. అయితే ఓకే. చినరాజా వారు, ఆఫీస్కి ఫోన్ చేస్తే శశిరేఖ మేడం ఫారెన్ వెళ్ళారని చెప్తున్నారు. నో, అది అబద్ధమై ఉంటుంది. మీకెలా తెలుసు? ఎలా అంటే, ఇప్పుడు అవన్నీ నీకెందుకు? నా అనుమానాలు నాకుంటాయి. ఇంకేమన్నా ఉంటే ట్రై చేయండి. ఇంకేమన్నా అంటే ఇంటి నెంబర్ ఉంది, ట్రై చేయమంటారా? కమాన్ క్విక్. అలాగే అలాగే. మీ అక్కగారు పోవడంతో మా బ్రతుకు గాడి తప్పింది. ఎందుకు బ్రతుకుతున్నామో కూడా అర్థం కావడం లేదు. చినరాజా వారు, లాభం లేదు, టైం బాగాలేదు. ఏ నెంబర్కి ఫోన్ చేసినా సరైన రెస్పాన్స్ ఉండటం లేదు. ఎలాగైనా సరే నాకు శశిరేఖ ఇన్ఫర్మేషన్ కావాల్సిందే. మర్చిపోయాను, ఇంకో నెంబర్ ఉండాలి. ఎవరిది? అది ఆనంద్ గారని శశిరేఖ మేడం అంకుల్, ఆవిడ కేర్ టేకర్. వెంటనే ట్రై చేయండి. ఈ రోజంతా మీరు మాతోనే స్పెండ్ చేయాలి. చెప్పుకోవాల్సిన కబుర్లు చాలా ఉన్నాయి. కాదనకూడదు, ప్లీజ్. అలాగే. థ్యాంక్ యూ. ఏమైంది? రింగ్ అవుతుంది.
హలో, నేను రాజ్ కుమార్ని. ఎవరు? అదే సార్, శశిరేఖ మేడం కోసం మొన్న మీ ఇంటికి వచ్చాను కదా. సన్నగా పొడుగ్గా మహేష్ బాబులా అందంగా ఉంటాను. మృణాలిని మేడం పిఏ అని చెప్పండి. అదే మృణాలి మేడం పిఏని, రాజ్ కుమార్ని. వీడికి నాతో ఏం పని? వదిలించుకోవాలి. నేను అమెరికాలో ఉన్నాను, తర్వాత మాట్లాడతాను. అలాగే. బిజినెస్ లైన్లో ఇలాంటివన్నీ తప్పవు. మాకు అనుభవమే. ఏమన్నాడు? ఫారెన్లో ఉన్నాడంట, తర్వాత మాట్లాడుకుందాం అంటున్నాడు. ఎప్పుడు వస్తాడట? చెప్పలేదు. అడగక్కర్లేదా? మళ్ళీ చేయండి. అంటే అది ఏం కాదు, చేయండి. అలాగే. మా బిజినెస్ వ్యవహారాలన్నీ సందీప్ గారే చూసుకుంటున్నారు. మళ్ళీ అతనేనా? అవును. ఇంకోసారి కాల్ చేయొద్దని గట్టిగా చెప్పండి, లేకపోతే ఆ మొబైల్ లేవండి, మేము మాట్లాడతాం. అబ్బాయి, నేను చెప్తాను బావగారు. నేను ఫారిన్ డెలిగేట్స్తో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. ఇంకోసారి కాల్ చేస్తే చంపేస్తాను. చినరాజా వారు మీటింగ్లో ఉన్నాడంట, ఇంకోసారి కాల్ చేస్తే చంపేస్తానన్నాడు. ఆ మొబైల్ అలా ఇవ్వండి, నేనే మాట్లాడతాను. వద్దులేండి చినరాజా వారు, ఆయన భాష ఏం బాలేదు, చాలా రఫ్గా మాట్లాడుతున్నాడు. మృణాలిదేవి పిఏ అంటే హవేలీ నుంచి ఫోన్ చేస్తున్నట్టున్నాడు. ఇప్పుడు నేను హవేలీకి వెళ్తే దొరికిపోతానేమో. ఆనంద్ గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? అది బావగారు, నాకు అర్జెంట్ వర్క్ గుర్తొచ్చింది. నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. కాస్త కారు ఆపుతారా? అదేంటి, సాయంత్రం వరకు మాతోనే ఉంటామని మాటిచ్చారు. ఉందామని అనుకున్నాను, కానీ వెళ్ళక తప్పదు. ప్లీజ్. దాదాపు హవేలీ దగ్గరకు వచ్చేసాం. అది కాదు బావగారు, నా మాట వినండి. ఇంకోసారి తీరిగ్గా వస్తాను. అలా కాదు, ఒక్క 10 నిమిషాలు హవేలీలో కూర్చుని వెళ్ళండి, మాకు తృప్తిగా ఉంటుంది. లేకపోతే మా మీద కోపం ఇంకా తగ్గలేదనుకుంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఆనంద్ ఎవరో ఇండియా వచ్చేంత వరకు ఆగాల్సిందేనా? తప్పదా? వేరే మార్గం లేదు చినరాజా వారు. ఆయన ఎప్పుడు వస్తాడు? నెలకా, 2 నెలలకా, సంవత్సరానికా?
ఎందుకలా మొహమాట పడుతున్నారు? ఇదేం పరాయిల్లు కాదు, మీ అక్కగారిల్లే. రండి. రాజ్ కుమార్ హవేలీలో లేకుండా ఉంటే బాగుండు. ఆనంద్ గారు, ఆ, మ్మ్. రండి. టెన్షన్ పడకండి చినరాజా వారు. రేపు ఇంకోసారి ఆనంద్ గారికి ఫోన్ చేస్తాను. వదిలిపెట్టను. మృణాలిని దేవి పిఏ అని చెప్పినా మీతో మాట్లాడుకోవడం ఏంటి? అంత పొగరా? అంటే అది మేడంకి ఆయనకి టర్మ్స్ బాగున్నట్లేవు అని నాకు అనిపించింది. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ నాకు తెలీదు. అనవసరంగా నోరు జారానేమో. ఏం అడుగుతాడో ఏంటో. అమ్మో, తీసుకోండి. ఇంతకు ముందే తాగాను, వద్దు. మరి నేను వెళ్ళరానా? ఎందుకంత కంగారు? కాఫీ తాగి బయలుదేరండి. అలాగే. అంకుల్, మీరు ఊహిస్తున్నదే కరెక్టే ఉంటుంది. ఏంటది? ఆనంద్ గారికి అమ్మకి టర్మ్స్ బాగుండుండవు. లేకపోతే అంత యారోగ్యంట్గా మాట్లాడడు. మళ్ళీ ఫోన్ చేసినా అంతే, సరిగ్గా రెస్పాన్స్ ఇవ్వడు. అయినా ఆయనతో మనకేం పని? మనకు కావాల్సింది శశిరేఖ మేడం కదా. ఆఫ్ కోర్స్, కానీ ఆయనకు అమ్మతో పడకపోతే శశిరేఖకు కూడా పడదు కదా. మరీ అంత డీప్గా ఎందుకులే చినరాజా వారు, వదిలేయండి. ఇదంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. మా అమ్మ సేఫ్టీకి సంబంధించిన విషయం. మీరు హవేలీ చూసి ఎన్ని రోజులైందో? రండి చూద్దురు కానీ. మీ అక్కగారి ఫోటో కూడా ఉంది. బావగారు, ఇప్పుడు కాదు, మరోసారి వస్తాను. అర్జెంటుగా వెళ్ళాలి. రాక వచ్చారు, కాసేపు ఉండొచ్చు కదా. మీ అమ్మకు ఎదురుగాలి వీస్తోంది. మీ అమ్మకు అశుభ గడియలు మొదలైనాయి. మీ అమ్మ ఆగడాలకు అడ్డుపడే కారణజన్మురాలు బయలుదేరింది. చినరాజా వారికి సడన్ గా ఏమైంది? శశిరేఖ కోసం ఎందుకింత టెన్షన్ పడుతున్నారు? చినరాజా వారిని కాసేపు ఒంటరిగా వదిలేయటం మంచిది. మా మాట మన్నించి హవేలీకి వచ్చినందుకు చాలా సంతోషం. ఆనందా? మరి అమెరికాలో ఉన్నానని చెప్పాడే, చూద్దాం. రాజేశ్వరీదేవి గారే బతికుంటే ఈ హవేలీ కళకళలాడుతూ ఉండేది. అచ్చం ఆనంద్ గారిలాగున్నాడే. మరి నాకేమో అమెరికాలో ఉన్నానని చెప్పాడు.
ఎక్కడో ఏదో తేడా కొడుతుంది. నాకు అనుమానంగా ఉంది. అట్టా కాదు గాని చెప్తా చెప్తా. మీరు మమ్మల్ని పూర్తిగా మర్చిపోయారు. హవేలీకి రావడమే మానేశారు. అప్పుడప్పుడు వస్తూ ఉండండి. అమ్మనానందు చెప్తా. డౌటే లేదు, దొరికిపోయావు. ఫారెన్లో ఉన్నానని చెప్తున్నా వాడు వదలటం లేదా? ఖచ్చితంగా వీడు ఆనందే, డౌటే లేదు, దొరికిపోయాడు. కాసేపు మొబైల్ స్విచ్ ఆఫ్ చేయండి. ఈ తలనొప్పి ఉండదు కదా. చెప్తా. చినరాజావారు, చినరాజావారు దొరికాడు, దొరికాడు, దొరికేశాడు చినరాజావారు. ఎవరు దొరికింది? అదే ఆ ఆనందు. ఆనందా? కాల్ లిఫ్ట్ చేశాడా? మాట్లాడా? ఫారెన్ నుంచి ఎప్పుడు వస్తున్నాడట? అయ్యో, ఎప్పుడేంటి చినరాజావారు? ఇప్పుడే వచ్చేశాడు. నిజం చినరాజావారు, ప్రస్తుతం మన హవేలీలోనే ఉన్నాడు. మన హవేలీలో ఉన్నారా? అవును చినరాజావారు, అమెరికాలో ఉన్న అబద్ధం చెప్పాడా? రండి చూపిస్తాను, రండి. బావగారు, మరి నేను వెళ్ళేస్తాను. సరే, ఈసారి వచ్చినప్పుడు ఇంద్రుని కూడా తీసుకురండి. అలాగే, వస్తాను. హలో, రండి చిన్నరాజావారు, సమయానికి వచ్చారు. ఈయన పేరు ఆనంద్. ప్రస్తుతం అమెరికాలో ఫారిన్ డెలిగేట్స్ మీటింగ్లో బిజీగా ఉన్నారు. అంటే ఇంతకుముందు ఆనంద్ గారికి ఫోన్ చేసింది నేనే రాజావారు. చినరాజావారు మాట్లాడతా అంటేను. బావగారు, నేను మళ్ళీ కలుస్తాను. ఆగండి, ఎందుకంత కంగారు? కంగారేమంది? అర్జెంట్ వర్క్ ఉంటేను. మీతో నాకు అంతకంటే అర్జెంట్ వర్క్ ఉంది. లోపలికి పదండి. నేను వెళ్ళాలి. నా ప్రశ్నకు సమాధానం చెప్పి కదలండి. శశిరేఖ ఎక్కడుంది? శశిరేఖ గారెవరు? అది ఈయనకి తెలుసు. చెప్పండి, శశిరేఖ ఎక్కడుంది? నాకు తెలీదు. తెలుసు. తెలిస్తే ఎందుకు దాస్తాను? అబద్ధం ఎందుకు చెప్తాను? ఇండియాలోనే ఉండి అమెరికాలో ఉన్నాను అని ఇందాక అబద్ధం చెప్పలేదు.
అయినా మా ఫ్యామిలీ విషయాల గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి నీకు చెప్పాల్సిన అవసరం లేదు. బావుగారు, అడ్డు తప్పుకోమని చెప్పండి. చిన్నరాజా వారు, ఇది మాకు సంబంధించిన విషయం. మీరు ఇన్వాల్వ్ అవ్వకండి. ఏమిటి దౌర్జన్యం? శశిరేఖ గురించి నీకెందుకు? అవసరం ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఏంటి అవసరం? నీకు 2 పెళ్లిళ్ళయ్యాయన్న నిజాన్ని దాచి మా శశిరేఖ నీకిచ్చి పెళ్లి చేయాలని ట్రై చేసింది మీ అమ్మ. మా అదృష్టం బాగుంది కాబట్టి నిజం తెలిసిన సంబంధం వదులుకున్నాం. అప్పుడే ఆ విషయం మాకెందుకు చెప్పలేదు? మృణాలి మీకు చెప్పుంటుంది అనుకున్నాను. అందుకేనా మా అమ్మ మీద కక్ష కట్టింది? అందుకేనా మా అమ్మను మాయ చేసింది? మీ అమ్మని నేనెందుకు మాయం చేస్తాను? అదే విషయం శశిరేఖని అడిగి తెలుసుకుంటాను. శశిరేఖ ఎక్కడుందో చెప్పండి. తనకి ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎక్కడుంది? నాకు తెలీదు. ఎక్కడుంది? చిన్నరాజా వారు, వయసులో పెద్దవారని ఇంతవరకు మాటలతో సరిపెట్టాను. ఎక్కడుందో చెప్పండి. చిన్నరాజా వారు, ఇంకొక క్షణం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. అరే చోట, మేడంని రైల్వే స్టేషన్ దింపిరారా. పోలీసులు ఎందుకు వస్తున్నారు? సూర్య కొట్టిన దెబ్బలకి ఇంద్రకేమైనా అయి ఉంటుందా?